నమస్తే అండి. నా పేరు శిరీషాబాయి, చిలకలూరుపేట నియోజకవర్గం, సుగాలి కాలనీ. నేను ఏ గవర్నమెంట్కి వ్యతిరేకతని కాను, ఏ ప్రభుత్వానికి కూడా నేను వ్యతిరేకని కాను. నేను మీ అందరికీ తెలియపరచాల్సింది ఒక విషయం ఉందండి. నేను ఏదైతే 15వ తారీఖు మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి వెళ్లటం మాట వాస్తవమే. అది ఎందుకు వెళ్లానంటే, చిన్న పిల్ల 15 సంవత్సరాల పిల్ల మీద కేసు రాసి కూర్చోబెట్టారు. అది ఎందుకు రాశారు, ఎందుకు కూర్చోబెట్టారు, అది వివరణ కోరటం కోసం నేను, నాతో పాటు వచ్చిన ఒకతను రమేష్ అనే వ్యక్తి, అఖిల అనే ఒక అమ్మాయి నాతో పాటు వచ్చారు. మేము ముగ్గురం కలిసి స్టేషన్ కి వెళ్లిన మాట వాస్తవము. వెళ్లంగానే అక్కడ రిసెప్షన్ లో కూర్చొని ఉన్న ఒక లేడీ కానిస్టేబుల్ తో ఆ అమ్మాయి గురించి, ఏ అమ్మాయినైతే అరెస్ట్ చేసి కూర్చోబెట్టారో, కేసు ఫైల్ చేశారో ఆ అమ్మాయి గురించి అడగటం జరిగింది. ఏం మేడం, ఏం తప్పు చేసింది ఆ పిల్ల, ఎందుకు కేసు ఫైల్ చేశారు, చిన్న పిల్ల, ఆ పిల్లని సదరు అబ్బాయిలతో కూర్చోబెట్టారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడగటం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. ఆ సమయంలో సిఐ గారు స్టేషన్ లో లేరు. ఆ మేడం గారు సిఐ గారికి ఫోన్ చేసినట్టున్నారు. సిఐ గారు హుటాహుటిన స్టేషన్ కు వచ్చారు. వచ్చి రాగానే నా మీద విరుచుకుపడి నా ఫోన్ లాగేసుకొని నన్ను స్టేషన్ లో ఆడ నుంచోబెట్టేశారు. అక్కడ లోపల కూర్చోబెట్టండి ముందు, దీన్ని ఎవడొచ్చి అడుగుతాడో అది కూడా చూద్దాం అసలు అని చెప్పి నన్ను ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు. అదే సమయంలో మీరు నన్ను అది ఇది అనొద్దు, నా పేరు శిరీష, పేరు పెట్టి పిలవండి అని చెప్పి నేను కూడా అనటం జరిగింది. ఇంకా అతనికి ఎక్కువగా కోపం వచ్చి నన్ను ఆడ నుంచోబెట్టేశారు. ఆ తర్వాత నేను సార్ కి ఫోన్ చేశా. ఎమ్మెల్యే గారికి కాల్ చేయంగానే సార్ రెస్పాండ్ అయ్యారు. సిఐ గారికి కాల్ చేసిన మాట వాస్తవమే. వెంటనే నన్ను పంపించారు, మరికొద్దిసేపటికి బయటికి పంపించారు. కానీ దానికంటే ముందు నన్ను సిఐ గారు తన రూమ్ కి పిలిపించి నన్ను ఎలా పడితే అలా చాలా వల్గర్ లాంగ్వేజ్ తో మాట్లాడటం జరిగింది. అది ఏ ఆడపిల్ల కూడా భరించలేని మాటలు అవి. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ నన్ను తన మాటలతో హింసిస్తూ నన్ను ఎలా పడితే అలా మాట్లాడిన మాట వాస్తవమే. సిఐ గారు అంటున్నారు ఈరోజు, శిరీష అనే వ్యక్తి స్టేషన్ మీదకి, ఇప్పుడు నేను న్యూస్ చూశానండి, అది కూడా ఎవరో పెట్టారు, శిరీష అనే వ్యక్తి స్టేషన్ మీదకి ఇంతమంది మహిళల్ని తీసుకొని 15 మందినో 30 మందినో తీసుకొని స్టేషన్ మీదకి